సంక్రాంతి వస్తుంది అంటేనే సంబరాలు మొదలు పెట్టేస్తాం. సిటీలో ఉండే తెలుగు వారికి అయితే సంక్రాంతి పండగ పెద్ద పండగ. పండగ 3 రోజులు ప్రతి ఇల్లు పిల్ల పాపలతో బంధుమిత్రులతో కలకలలాడుతుంటుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్నవారు సైతం పండగ పూట ఇంటికి వెళ్ళాలని, సొంతూళ్ళలో సంతోషంగా గడపాలని అనుకుంటారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్ళాలనుకునే వారికి ఈసారి భారీగానే ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సులు, రైల్లో ఉండే రద్దీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ తలనొప్పి అంతా ఎందుకు? ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్దామని భావిస్తే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది. ప్రైవేట్ బస్ టికెట్ ధరలు ఫ్లైట్ టికెట్లతో పోటీ పడుతున్నాయి. ఓ కుటుంబంలో 5గురు సభ్యులుంటే వారంతా ప్రైవేట్ బస్సులో ఊరికి చేరుకోవాలనుకుంటే ఒక్కరికి 7,000 చొప్పున మొత్తం 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లలో దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా పలు ప్రైవేట్ బస్సుల యజమానులు అందిన కాడికి దోచుకోవడానికి రెడీ అవుతున్నారు. బస్ ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం వంటి సిటీలకు వెళ్లే రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో టికెట్లు పూర్తిగా అయిపోయాయి. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రకటిస్తారని భావిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.